నిల్వ నీడలేని వికలాంగులకు గూడు కల్పించాలని ఎన్టీఆర్ వికలాంగ సేవా సదన్ అధ్యక్షులు కసుకర్తి హనుమంతరావు డిమాండ్ చేశారు. వికలాంగులతో కలిసి ఈరోజు మండల రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. ఇళ్ల స్థలాల కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక సార్లు అర్జీలు ఇచ్చినా వికలాంగులకు మొండి చేయి చూపారని హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వీరందరికీ న్యాయం చేస్తుందని చెప్పారు. ఆ దిశగా అధికారులు ఇళ్ల స్థలాలు గాని ఎన్టీఆర్ గృహకల్ప క్రింద ఇళ్లు గాని కేటాయించాలని హనుమంతరావు కోరారు. 250 అప్లికేషన్లు వికలాంగులకు నివేశ స్థలాలు కావాలని చెప్పేసి వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం వారు తక్షణమే దీనిపైన అర్జీని విచారించి వారికి తక్షణమే న్యాయం చేయాలని చెప్తున్నాం. అట్లానే రాష్ట్రం విడగొట్టబడిన తర్వాత నివేశ స్థలాలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు రాజీవ్ గృహకల్ప ఎన్టీఆర్ వికలాంగులు సేవా సదన్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, వారికి నివేశ స్థలాలు ప్రభుత్వం కూడా ఆదుకొని తక్షణమే ఇవ్వాలి. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందించి నిలువ నీడ కల్పించాలని వికలాంగులు ముక్తకంఠంతో కోరారు. ఎన్టీఆర్ వికలాంగుల సేవా సదన్ తరపు నుండి మేము 250 మంది అప్లికేషన్స్ ఎంఆర్ఓ గారికి సదర్ తహసీల్దార్ వారికి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అమ్మగారు మరి ఆర్ఐ గారికి రెఫర్ చేశారు. ఆర్ఐ గారు కూడా మరి దానికి స్పందించి వెంటనే ఫైల్స్ రెడీ చేస్తామన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ రేకి విశేష స్పందన వచ్చింది. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అర్బన్ ఎస్పీ త్రిపాఠి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ రేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, అర్బన్ ఎస్పీ త్రిపాఠి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా ఆస్తి కోసం తన సోదరుడు వేధిస్తున్నాడని, తనకు ఎలాంటి ఆధారం లేనందున ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని రామిరెడ్డి తోటకు చెందిన విజయ ఫిర్యాదు చేసింది. కోల్పోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి నెట్టేసి నేనేమి ఇవ్వను అంటున్నాడండి. నాకు ఆరోగ్యం గురించి నాకు మెడిసిన్కి మందులు ఇస్తానని చెప్పాడు. నేను షుగరు బీపీతో ఇప్పుడు కాలు ప్యాచర్ అయ్యి చెయ్యి ప్యాచర్ అయ్యి నన్ను చూసే పరిస్థితి ఎవ్వరూ లేరండి. నాకు మాత్రం న్యాయం జరగకపోతే నేను స్టేట్ లెవెల్లో ఎక్కడికైనా వెళ్తాను మహిళా సంఘాల తరఫున. అదేవిధంగా సంక్రాంతి సెలవుల నుండి కాలేజీకి వెళ్లిన తన మేనల్లుడు కనిపించడం లేదని, దీనిపై కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని మరో బాధితులు ఫిర్యాదు అందించారు. మిస్సింగ్ అంటే కాలేజీకి మళ్ళీ సంక్రాంతికి వచ్చారండి. సంక్రాంతికి వచ్చి మళ్ళీ కాలేజీకి వెళ్ళాడు. కాలేజీ వాళ్ళు ఏదో ఒత్తిడి చేస్తుంటారంట, చదువు కొంచెం రావట్లేదని ఏదో ఇబ్బంది పెట్టి. సీఏ ఐపీసీ ఫలితాలలో శ్రీమేధ ర్యాంకుల హవా కొనసాగించింది. టాప్ ర్యాంకర్లను డైరెక్టర్ నందకిషోర్ ఈరోజు బ్రాడీపేట కార్యాలయంలో అభినందించారు. సీఏ ఐపీసీసీ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయలక్ష్మి, రఘునాథ్ జాతీయ స్థాయిలో 44వ ర్యాంకులు సాధించినట్లు నందకిషోర్ తెలిపారు. శ్రీమేధ కార్యాలయంలో టాప్ ర్యాంకర్లతో పాటు అత్యుత్తమ మార్కులు సాధించిన చందన, శివసాయి, సాయి భాస్కర్, రమ్యారెడ్డిలను శ్రీమేధ హెడ్ పవన్తో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా నందకిషోర్ మాట్లాడుతూ అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరోసారి శ్రీమేధ విద్యార్థులు అగ్రగామి ఫలితాలు సాధించారని వివరించారు. ఈ ర్యాంకులు మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరూ శ్రీమేధలో జూనియర్ ఇంటర్ ఎంఈసీలో కాయిన్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి తరువాత డబుల్ బెనిఫిట్ ప్రోగ్రాం కింద సిఏ మరియు సిఎంఏ కోర్సెస్ ఏకకాలంలో కోచింగ్ తీసుకుంటూ రెండిట్లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ని క్రమం తప్పకుండా మా విద్యార్థులందరూ సాధిస్తున్నారు. ఈ బైబిల్ సొసైటీ ఏపీ ప్రారంభోత్సవం ఈరోజు వెస్ట్ ప్యారిస్ చర్చిలో జరిగింది. సొసైటీ ప్రతినిధులు చంద్రబోస్ తదితరులు పాల్గొని బైబిల్ సొసైటీని ప్రారంభించారు. క్రైస్తవుల సంక్షేమం కోసం బైబిల్ సొసైటీ పనిచేస్తుందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాదులో ఆర్జులర్ ఆఫీస్ ఉండేది. రాష్ట్రం విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్జులరీని గుంటూరు కేంద్రముగా ఫిబ్రవరి 1, 2016 ఈరోజు దీన్ని స్థాపించడమైనది. ఫిబ్రవరి 3వ తారీఖున తెలంగాణ ఆర్జులరీ హైదరాబాదులో ప్రారంభించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రం నలుమూల నుండి, బెంగళూరు నుండి బైబిల్ సొసైటీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అభ్యుదయ కళాశాల ఇంటర్ విద్యార్థుల ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ కనుల పండుగగా జరిగాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.